ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి దినము మనకి ధైర్యాన్ని కలుగచేస్తూ ఉన్నది, బలాన్ని కలుగచేస్తూ ఉన్నది, సమాధానాన్ని కలుగచేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము ఆయన వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుకున్నటలో గొప్ప విజయం ఉన్నది. కనుక మన పడకల యొద్ద నుంచి లేచి ఆయన సన్నిధితో, ఆయన వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాము. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీలను నీవు తోడుకొని పోవలనని నేను నీకు తోడై యుందును. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకే ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోయినప్పటికీ, ఏ పరిస్థితులను బట్టి నిబ్బరముగా మరి బలముగా ఉండకుండా కృంగిపోయి ఉన్నావా, కలవరపడుతూ ఉన్నావా, ఆందోళనతో ఉన్నావా, నీ కొరకే ప్రభు తన వాక్కును ప్రత్యక్షపరిచాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఆయన నీకు తోడుగా ఉండి నీవు నడవవలసిన గమ్యానికి ఆయన చేరుస్తానంటూ ఉన్నాడు. మనుషులను నమ్ముకుంటే వారు మధ్యలోనే వదిలివేస్తారు. మనుషులపై ఆధారపడితే, అవును వీరు నా ప్రాణ స్నేహితులండి, వీరు నా కుటుంబీకులండి, వీరు నా రక్త సంబంధులండి, నాకు ఏమి బాధ లేదండి అనుకుంటూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? అయితే వారు మధ్యలోనే వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నిన్ను గమ్యానికి చేర్చేది, అవును, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఈ ఉదయకాలం నీతో అంటూ ఉన్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు వెళ్ళు చోటులెల్లా నేను నీతో కూడా వస్తాను. కదండి! ఆపదల్లో నుంచి, శ్రమల్లో నుంచి, శోధనల్లో నుంచి, మరణము నుంచి మనలను కాపాడే దేవుడు మనతో ఉండగా మనకి భయం ఎందుకు? మనకి దిగులెందుకు? మనకి చింత ఎందుకు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు యెహోషువ మోషే చనిపోయిన తరువాత ఈ 20 లక్షల మంది ప్రజలను నేను ఏ విధంగా నడిపించాలి, నాకు ఎలాంటి సామర్థ్యత లేదు, నా వలన కాదు అని కృంగిపోయి దిగులుతో విచారముతో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తనతో మాట్లాడినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని. ఈ ఉదయకాలము నీవు కూడా నీ కుటుంబములో ఎవరినైనా కోల్పోయావా? తల్లిదండ్రులు, మరి భార్యాభర్తలు, అవును ఇప్పటి వరకు నా భర్త నడిపించాడు, ఇప్పుడు నా వల్ల కాదు, నా కుటుంబం, నా బిడ్డలు, నా భవిష్యత్ అని ఒకవేళ భర్తగా భార్య విషయంలో, లేక బిడ్డల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, లేక నీ ప్రాణ స్నేహితుల విషయంలో ఎవరిని నీవు కోల్పోయినా, ఎవరి స్థానంలో కూడా, అవును, ధైర్యము చెడి ప్రియ దేవుని బిడ్డ ఉన్నప్పటికీ కూడా ఆయన నీకు తోడుగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. నీవు నడవవలసిన మార్గాన్ని ఆయన నీకు ఉపదేశిస్తాడు, చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యను, ఆయన వాక్కుని ఆధారం చేసుకున్నప్పుడు మనము కృంగిపోవలసిన అవసరము లేదు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడని అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్కును మనము విశ్వసించి వినిన మీదట మనము విధేయతతో ఆయనను అనుసరించినప్పుడు ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నప్పుడు మనకి ధైర్యం లభిస్తూ ఉన్నది, మనకి నిబ్బరం లభిస్తూ ఉన్నది. పరిస్థితులను బట్టి మనము భయపడే వారంగా ఉండకుండా మనము గమ్యస్థానము చేరే వరకు మన చేయి పట్టి నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. నీ పిల్లల భవిష్యత్తు గురించిన భయమా, నీ పిల్లల చదువుల గురించిన భయమా, నీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి భయమా, ఆర్థిక భయమా,
ఏ భయం అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డ, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆయన ఈ ఉదయకాలం నీతో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సింహపు పిల్లలు లేమి కలిగి ఉంటాయి, కానీ తన పిల్లలను ఆయన పోషించే దేవుడు, ఆదరించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుటలేదా అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక నేను మిమ్మల్ని గురించిన ఆలోచన, మిమ్మల్ని గురించిన ఉద్దేశము, మిమ్మల్ని గురించిన గొప్ప ప్రణాళిక నా యొద్ద ఉన్నది. కనుక మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. నేను మీకు తోడుగా ఉన్నాను. నేను మీ చేయి పట్టి నడిపించే దేవుడను, మీ గమ్యానికి చేర్చే దేవుడను, మిమ్మలను మధ్యలోనే అర్ధాంతరంగా విడిచిపెట్టేవాడను కాను. కనుక నీవు కృంగిపోవద్దు, నీవు అలసిపోవద్దు, నీవు భయపడవద్దు. ప్రియ దేవుని బిడ్డ, బంధువులు దూరమైన, స్నేహితులు దూరమైన, కుటుంబీకులు దూరమైన, ఆప్తులు దూరమైన, ఆయన అంటున్నాడు, ఏమాత్రము నేను నిన్ను విడవను. నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నిన్ను నడిపించే దేవుడను. నేను నిన్ను గమ్యానికి చేర్చే దేవుడను. కనుక నీవు సమాధానముతో, నెమ్మదితో, మరి దేవుని యొక్క వాక్యముపై నమ్మిక ఉంచి దేవుని స్తుతించు అన్నాడు యెహోషువ. దేవుని యందు నమ్మిక ఉంచి ప్రభు చెప్పిన మాటను బట్టి నమ్మి లేచి తన ప్రజలను నడిపించుటలో ఆ ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడి దేవుని వాక్కు చొప్పున నడిచి ఉన్నాడు. కనుక కనానుపురమును చేరిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున మనము కూడా ఆయన వాక్కుపై ఆధారపడి మరి దేవుని సన్నిధి తోడుగా ఉండి మనము నడిచినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవము చేరే వరకు ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు. నిత్యత్వములో తండ్రితో పరలోక రాజ్యములో చేరే వరకు కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక క్షణమైన ఆయన మనలను విడిచిపెట్టడు. మనము నన్ను విడిచిపెట్టాడేమో ప్రభు, నన్ను నా బంధువులు విడిచిపెట్టారు, ప్రభు నా కష్టాన్ని చూడట్లేదా అన్న ఆలోచన, అవును, మనకి సాతానుడు కలుగ చేస్తూ ఉంటాడు. ఆయన నీతో నిత్యము తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇచ్చాడు. కనుక ఎన్నడూ నీ ప్రభు నీతో కూడా లేడు అని ఒక క్షణము కూడా నీవు మరి అపనమ్మిక ఉంచక విశ్వాసముతో నిత్యము నా ప్రభు సన్నిధి నాతో కూడా ఉన్నది, కనుక నేను నిబ్బరం కలిగి ధైర్యముగా ఉంటాను అని ప్రియ దేవుని బిడ్డ, ఈ దినచర్యను శక్తివంతంగా ప్రారంభించు. నీ పనులలో దేవుని యొక్క సన్నిధితో ప్రారంభించు. తద్వారా నీకు విడుదల, నీకు నెమ్మది, నీకు స్వస్థత, నీకు సంతోషము కలుగుతాయి. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇచ్చావు. అవునయ్యా, నీవు మాకు తోడుగా లేకపోతే మేము ఓడిపోతాం. నీవు మాకు తోడుగా లేకపోతే మేము నష్టపోతాం. నీవు మాకు తోడుగా లేకపోతే మేము అర్ధాంతరంగా మా జీవితాలు ముగించబడతాయి ప్రభువా. నీవు మాకు తోడుగా ఉంటే మేము గమ్యానికి చేర్చబడతాం. నీవు మాకు తోడుగా ఉంటే ఏ ఆపద మాకు రాదు ప్రభువా. నీ వాక్కు సెలవిస్తుంది, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని. ధైర్యము చెడిన నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి ధైర్యం చెడినారో, ఎవరిని కోల్పోయి ధైర్యం చెడినారో, ఏ ఆర్థిక పరిస్థితులలో కృంగిపోయి ధైర్యము చెడి ఉన్నారో, ఏ అనారోగ్య పరిస్థితులను బట్టి ధైర్యము చెడి ఉన్నారో ప్రభువా, భవిష్యత్తు గురించిన భయము, బిడ్డలకి వివాహాలు చేయాలన్న భయము, అయా ఎన్నో సమస్యలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో కలవరం కలిగించే పరిస్థితులలో నీ బిడ్డలు కృంగి ఉన్నారు. వారిని నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండమంటున్నావు. ఎందుకంటే నీవు తోడుగా ఉండి వారిని నడిపిస్తావు. వారు నడవలసిన మార్గానికి, వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చే దేవుడు. వారిని మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. మనుషులైతే మధ్యలో వదిలిపెడతావారు తండ్రి. జీవితాంతము వరకు తోడుగా ఉండి నడిపించే దేవుడవు నాయనా నీవు. ఏ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డల జీవితాల్లో నాయన నిబ్బరమును, ధైర్యమును, సమాధానమును, నీ శక్తిని, నీ ప్రభావమును నాయన నీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ దినమంతా వారి పనులలో, వారి ప్రయాణాలలో, వారి చదువులలో, వారి వ్యాపారాలలో, ప్రతి పనిలో కూడా వారిని ఆశీర్వదించమని
నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.